జీఎస్టీ రేట్ల తగ్గింపుపై కన్జ్యూమర్ల కంప్లైంట్ల వెల్లువ 10 రోజుల్లో 3981 ఫిర్యాదులు నమోదు. జీఎస్టీ మండలి సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి తెచ్చిన కొత్త పన్ను సంస్కరణలు ముఖ్యంగా అనేక వస్తువులపై రేట్ల తగ్గింపు ప్రకటన వినియోగదారుల్లో భారీ అంచనాలను పెంచింది. దాదాపు 90–95% వస్తువులను 5% మరియు 18% అనే రెండు ప్రధాన స్లాబుల పరిధిలోకి తీసుకురావడం, 12 మరియు 28% స్లాబులను తొలగించడం పండుగ సందర్భంగా ప్రజలకు గొప్ప బహుమతిగా భావించారు. అయితే ఈ రేట్ల తగ్గింపు అమలైన మొదటి 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నేషనల్ కన్జ్యూమర్ కంప్లైంట్స్ హెల్ప్లైన్కు ఎన్సీసీహెచ్కు సెప్టెంబర్ 22 తర్వాత 10 రోజుల్లోనే జీఎస్టీకి సంబంధించిన 3981 కంప్లైంట్లు అందాయి. ఇందులో 69% ఫిర్యాదులు గ్రీవెన్సులు రేట్ల తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని, ముఖ్యంగా పాలు మరియు ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు తగ్గలేదని ఫిర్యాదు చేశారు. సుమారు 31% కాల్స్ రేట్ల మార్పు గురించి సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. అందులో 1992 గ్రీవెన్సులను తదుపరి చర్యల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ (CBICకు పంపగా 781 ఫిర్యాదులను పరిష్కారం కోసం కంపెనీలకు రియల్ టైంలో పంపారు. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా ఈ కేసులను సమీక్షిస్తోంది. అయితే ముఖ్యంగా పాల ధరలపై వచ్చిన గ్రీవెన్సులపై గందరగోళం నెలకొనింది. సాధారణంగా ప్యాకెట్లలో లభించే నార్మల్ పాలకు జీఎస్టీలో ఇప్పటికే 0% మినహాయింపు ఉంది. పన్ను రేటు తగ్గింది కేవలం అల్ట్రా హై టెంపరేచర్ యూహెచ్టీ పాలుపై మాత్రమే. ఈ యూహెచ్టీ పాలు గతంలో పన్ను పరిధిలో ఉండగా ఇప్పుడు వాటిని 0% జీఎస్టీ స్లాబ్లోకి మార్చారు. ఈ విషయాన్ని వినియోగదారులు సరిగా అర్థం చేసుకోకపోవడం, ఏ వస్తువులపై రేట్లు తగ్గాయనే విషయంలో అవగాహన లేమి కారణంగానే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏ వస్తువులపై రేట్లు తగ్గాయనే దానిపై స్పష్టమైన డాక్యుమెంటేషన్ను అందించినప్పటికీ వినియోగదారుల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉద్భవిస్తున్నాయి. రేట్లు తగ్గినప్పటికీ ధరలు తగ్గించని తయారీదారులు, విక్రేతలపై వినియోగదారులు తప్పనిసరిగా ఫిర్యాదు చేయవచ్చు.